ఒక దళితుడిని చదువుకున్న పిల్లోడిని సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక చర్చ్ దగ్గర వాటర్ వచ్చి మునిగిపోయింది. అదేవిధంగా వాళ్ళ ఇంటి బయట ఉన్న పార్కులు ఇవన్నీ మునిగిపోయినాయి వర్షం వచ్చి. ఏం చేస్తున్నారని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన దానికి అతన్ని నిన్న రాజమండ్రి 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ బాజీలాల్ అని వ్యక్తి ఈ పిల్లోడు సాగర్, పులి సాగర్ అని పిల్లోడిని బట్టలు ఊడదీసి స్టేషన్ లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం. నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఏం తప్పు చేశాను, వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు. ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి వీడియో పెట్టండి. ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు, దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్ పెట్టి. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే ఊరంతా నీట మునిగేది, కానీ రోజున నీరు అనేది నిలబడుతున్న ఒక హాఫ్ అన్ అవర్ లో నీరు బయటకు పరిస్థితి. ఇది ఒక నెల రోజులుగా మనం అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసిల్టింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈ రోజు మీరు ఈ పాయింట్ వర్షానికి కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయంట. గతంలోని అంటే ఈ రకంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న. ఈ అబ్బాయిని ఏ రకంగా పెట్టారు. ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్, ఈ అబ్బాయిని దళితుడు, అందులోనూ బీఎస్సీ బీఈడీ చదువుకున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇలాగా లోపల పెట్టిన సందర్భం, అదిగోండి షర్ట్ కూడా తీసి కూర్చోబెట్టి, ఆ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, అంటే లేడీ కానిస్టేబుల్ ఎదురుగుండా పెట్టిన సందర్భం. అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా ఎక్కడున్నామని అడుగుతా ఉన్నా. దీన్ని ఇంత తేలిగ్గా వదిలే సమస్య కాదు. ఇది ఒకటే విషయం అని కాదండి, ఇది ఒక ఉదాహరణ. రాజమండ్రిలో పట్టపగలన ఈ అబ్బాయి ఏం చేశాడనండి, ఏం పెద్ద తప్పు చేశాడని క్వశ్చన్ చేస్తే మా ఇంటి బయట మొత్తం అంతా కూడా చెరువులా నీళ్లు నిండిపోయి ఉన్నాయి వర్షానికని క్వశ్చన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా, బట్టలు కూడా తీసి కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా. అసలు ఈ అబ్బాయికి ఏం జరిగింది, నిజంగా నాకు నిన్న రాత్రి వచ్చి చెప్తా ఉన్నాడు, నాకు చచ్చిపోవాలని ఉందన్నా, అంత దారుణంగా నన్ను హ్యూమిలియేట్ చేశారు, ఏ రకంగా మాటలు ఇతన్ని తిట్టారు, నిజంగా నేను కూడా మాట్లాడలేని అంశం, అంత దారుణంగా తిట్టారు. మరి ఈ అబ్బాయికి ఏం జరిగింది, ఈ సాగర్ అనే అబ్బాయికి, ఈ అబ్బాయి మాటల్లోనే విందాం. సాగర్ నువ్వు చెప్పమ్మా. అందరికీ నమస్కారం అండి. నా పేరు పులి సాగర్, నేను రాజమండ్రి వాస్తవ్యుడిని. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, మీ ముందు నిలబడడానికి గల కారణం ఏంటంటే, నన్ను మొన్న 30వ తారీఖున ప్రకాష్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను, మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజుల్లో ప్రక్షాళన చేశాను ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజుల ప్రక్షాళన అంటే ఇదేనండి అని బ్రదరన్ చర్చి దగ్గర అని, నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ ఒకటి కొన్ని దిక్కున వాటర్ నిలిచిపోయి ఇదేనండి అని నేను ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది.
ఆ పోస్ట్ని తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్తో నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. నాకు ఒక కానిస్టేబుల్ 30 తారీఖున ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా సార్ మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను వేరే ఊర్లో ఉన్నాను సార్ వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను. సోమవారం ఉదయం 11 గంటలకు వెళ్ళాను. నేను కరెక్ట్గా 11-11:30 కల్లా నేను అక్కడ కూర్చొని ఉండగా లోపల పిలిచాను. నన్ను పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పలానా పోస్ట్ పెట్టినందుకు కేసు కడుతున్నామని చెప్పి పలానా రాశారు. నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. నేను ఇలా బీఎస్సీ బీఈడీ చదువుకున్నాను. నా పేరు అడిగారు, నా తండ్రి పేరు అడిగారు, నా డోర్ నెంబర్ అడిగారు. తర్వాత నా క్యాస్ట్ అని అడిగారు. ఇలా పలానా ఎస్సీ అండి. ఎస్సీలో ఏంటంటే మాలవాళ్ళ వర్గానికి చెందినవాడిని అని చెప్పానండి. చెప్పిన తర్వాత సీఏ గారు ఎరా లంచా కూడా బాడుకున్నాడు పోస్టులు ఎవడెట్టమన్నాడు నిన్ను, నీ ఇష్టం వచ్చాడు పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది నువ్వు కొవ్వు పట్టి కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టి నన్ను అసలు విచక్షణారహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తాను, గొద్దు కోసి రైలు పట్టాల మీద పడేస్తాననేసి అన్నారు సార్. అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులో ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పి నన్ను బలవంతం చేసి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిసారంటే వాళ్ళు తీసుకురాకపోతే నేను వదలనని చెప్పేసి అన్ని కూర్చోబెట్టారు సార్ నన్ను. నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన వచ్చారు. నేను వాళ్ళు ఎలా కూర్చున్నా ఆయన వచ్చి ఎరా అలా కూర్చున్నావు ఎరా అని చెప్పేసి నన్ను అర్జెంట్గా లేకమన్నారు. లెగిసాను సార్. లెగిసిన వెంటనే షూ ఇప్పేసి అన్నారు సార్. షూ ఇప్పేసిన తర్వాత బట్టలు ఇప్పేసి లోపలేసి అన్నారు సార్. నన్ను ఆ మాట అనగానే అది నేను చదువుకున్నాను సార్, నేను ఎడ్యుకేట్, నేను అంతా తప్పు ఏం చేశాను ఇలా చెప్తాను నాకే ఎదురుతామని చెప్తాను. పే కట్టుకుని నన్ను జైలు కేసు లోపల లాకప్ దగ్గరికి తోసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్. అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ అయి ఇప్పారు సార్. నా ప్యాంట్ ఇప్పుతుంటే నాకు డ్రాయర్ లేదు అనేసి అంటే ప్యాంట్ వదిలేశారు సార్. లోపలేసి తాళం వేసి నన్ను లోపల కూర్చోబెట్టారు సార్. కరెక్ట్గా 11:45 to 12 మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా 1 గంట 12:55 కానీ 11:55 కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసు గారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటూ వెళ్ళారు సార్. అది చూశాను నేను ఎలా ఉన్నానో. నాకు కరెక్ట్గా 2 గంటల దాకా సాయంకాలం 5 దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు, చేయడానికి రాలేదు, ఎవరు పెట్టమని. అదే సార్ పైచార్జిక ఆనందంతో కూటమి ప్రభుత్వం గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని పైచార్జిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నాకు పేపర్లే రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు. అదే సార్ అలా రాశారు మ్యాటర్. ఇది నేను అలా చేయాలంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుందని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత 41 నోటీస్ ఇచ్చారు. దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు. ఈ 2 పట్టుకుని మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్లారు నన్ను. సీఏ గారు రూమ్లోకి వెళ్ళండి ఎరా ఏం చేస్తావు ఏంటి నువ్వు పరిస్థితి ఏంటి ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు. పెట్టను సార్. నేను ఇలా అడ్డంగా తల ఊపితే కొండపల్లి బొమ్మ అనుకున్నావు పెట్టరా నువ్వు, నీ ఇష్టం వచ్చాడు తల ఊపుతున్నావు, అలా ఊపుతున్నా నీ టైం బ్యాడ్గా ఉంది, నీకు ఏం చేస్తాను నీకే తెలియదు అనేది నేను బెదిరించేశారు. అలాగే సార్ అన్నాను సార్. ఇంకోసారి పోస్ట్ పెడతావా అన్నారు. నేను పెట్టనని అన్నాను. ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే పేక తాడు కట్టి రాయి కట్టి గోదాట్లో పడిచేస్తాను నిన్ను, నీ టైం అసలు బాగాలేదు, నువ్వు ఇంకోసారి నా దృష్టికి గల పని పడ్డావంటే శవం కూడా దొరకదు, గోదాట్లో పడిచేస్తే శవం కూడా దొరకకుండా చేసేస్తాను, ఏమనుకున్నావు నువ్వు ఇంకోసారి నాకు కనబడకూడదని చెప్పి పంపించారు. సీఏ ప్రకాశ్ నగర్ సీఏ బాజీలాల్ గారు, ఎస్కే బాజీలాల్ గారు. ఆయన ఇష్టం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు. మరి పోలీస్ సెక్షన్లో వాళ్ళు చెప్పారు మరి నాకేం తెలియదు. ఒక దళితుడిని ఆ 41 నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు. నా ముందు ఇంకో చైన్ స్నాచింగ్ కేసు ఒక కానిస్టేబుల్ చేస్తే అతను కూర్చోబెట్టి మాట్లాడారు. నాకు అంత చేయాల్సిన పని, నేను ఎస్సీ క్యాండిడేట్ అని తెలిసి కావాలని చేశారు ఈ విషయమే. నేను ఆ విషయం అయితే నా ముందు చాలా మంది వచ్చారు, ఆ స్టేషన్కి ఎంతో మంది వచ్చారు. వాళ్ళందరూ అదేదో నేను దొంగతనం చేసిన వాళ్ళగా, నేను మర్డర్ చేసిన మానవంగా చూసినట్టు చూస్తున్నారు. అంత బట్టలు పిచ్చి నుంచో పెట్టాలన్న పరిస్థితి ఏంటి? దేనికి? నేను చేసిన తప్పేంటి? నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ 19 అధికారం ఇచ్చింది. అధికారంతో నేను మాట్లాడే హక్కు ఉంది, నాకు స్వేచ్ఛ హక్కు ఉంది, స్వతంత్ర హక్కు ఉంది. ఆర్టికల్స్ మాకు చెప్పారు చదువుకునేటప్పుడు మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అని చెప్పారు. దేనికి పనికిరావు అవన్నీ. పనికొచ్చి అయితే మమ్మల్ని ఒక సీఐ ఉండి ఒక బాధ్యత గల సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానంలో ఉండి ఇప్పుడు నేను ఇట్టిన పోస్ట్కి మీరు నాకు పెట్టారు. నేను పెట్టిన పోస్ట్ అది తప్పు, మీరు ఎలా తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. అది నేను ఎట్టింది మంచిగా పెట్టాను, అది మీకు తప్పు అనిపించదు, మీ బ్రా ప్రకటన, నేను అది ఒప్పుకుంటాను. ఆ పోస్ట్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు మరి నాకు బాధ అనిపించినా నేను చేసిందని మీరు నాకు శిక్ష వేస్తున్నారు. మరి మీదేటిది శిక్ష కాదా? మీరు చేసేది ఏంటి? ఒక సుపీరియర్ ఆఫీసర్ అయ్యి ఉండి ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి. ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు. హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం, నేషనల్ హ్యూమన్ కమిషన్ కి. అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? దళితుల పైన ఈ రకమైన అమానుషంగా చేస్తారా? చదువుకున్నానని మరీ చెప్తున్నా కూడా, బీఎస్సీ బీఈడీ చదువుకున్నానని చెప్తున్నా కూడా ఈ రకంగా
తల్లిదండ్రుల పైన దుర్భాషణలు ఆడి బూతులు మాట్లాడే సందర్భం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఒకటి, దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఇష్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని, సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు. మీకు ఒకటే నేను ఉదాహరణ చెప్తున్నానండి. ఒకే వ్యక్తి పైన 7-8 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా? పీటీ వారెంట్లు అంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఒకే రోజున 500-600 కిలోమీటర్లు ఊర్లు తిప్పుతా ఉన్నారు. అంటే ఒక ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నాయి. హెల్త్ బాగోపోయినా కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.